ఏబిసిడి వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈరోజు దాని సందర్భంగా వంగపల్లి సీను మహాదీక్ష జరిపిన సందర్భంగా వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా వంగపల్లి సీను గురించి మీకు 2 ముచ్చట్లు తెలవాలి. ఆయన తక్కువ మాట్లాడాడు, ఇప్పటికే కాలాతీతమైంది. కానీ వంగపల్లి సీను ఉద్యమంలో బాగా జరుగుతున్నప్పుడు అసెంబ్లీలకు వచ్చి బెదిరించిండు అందరినీ. అసెంబ్లీలకు ఏ నాయకుడు రాలే, ఎవరు కూడా బెదిరియలే, వచ్చి బెదిరించి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోయారు. కాబట్టి వంగపల్లి సీను మంచి నాయకుడిగా ఎదిగిడు. ఆయన ఇప్పటికే అసెంబ్లీకి రావాలి, కానీ రాలేకపోయా. ఈ వ్యవస్థ రాణిస్తలేదు. ఈ రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు వాళ్ళ గురించి ఇంకా చెప్తా తర్వాత వాళ్ళు రానివ్వడం లేదు. కాబట్టి మాదిగ సోదరులందరూ ఈ పార్లమెంట్లో మీ తరపున తప్పనిసరి మాట్లాడతా. ఎందుకంటే ప్రధానమంత్రి ఏమన్నాడు, 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతా అన్నాడు. ఏమైంది? 100 రోజులు దాటింది, ఎందుకు పెడతలేడని చెప్పి మనం అందరం అడుగుతున్నాం. కాబట్టి ప్రధానమంత్రి మాట మీద నీవు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే బిల్లు పెట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాదిగ అనే పదం చెప్పడానికి ఒక 30 ఏళ్ళ ముందు భయపడేవారు. ఈరోజు మాదిగల యొక్క గౌరవం పెరిగింది. మాదిగ అని సగర్వంగా చెప్పుకుంటాడు. అది ఒక పదం గౌరవ పదంగా మారిపోయింది. రెండవది, ఒకప్పుడు మాదిగలు అణిగి ఉండేవారు. మన ఉద్యమం తర్వాత మాదిగలు నేను మాదిగ అని సగౌరవంగా మాట్లాడుతుండ్రు. మాదిగలను చూసి సమాజం కూడా గౌరవించే స్థాయికి, భయపడే స్థాయికి ఎదిగిందని చెప్పి ఉద్యమం ద్వారానే ఆ గౌరవం వచ్చిందని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఇంకా సోదరులందరికీ చాలా విషయాలు ఉద్యమం గురించి మాట్లాడారు. ముఖ్యంగా మన జాతి ఇప్పటికీ సమాజం లోపల అంటరానితనం ఉంది, అస్పృశ్యత ఉంది, పేదరికం ఉంది, వివక్షత ఉంది, చిన్న చూపు ఉంది. దీనికోసం మనం అందరం తెగించి పోరాడే సమయము ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ ఉద్యమ పంత మార్చాలి. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత మన దేశంలో ఉంది. దీనికోసం పూలే, అంబేద్కర్ మహానుభావులు జీవితాంతం పోరాడారు, కొంత సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పటికీ ఆయన వారసులుగా మనమందరం పోరాడవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పూలే కానీ ఏమన్నారు, నేను రిజర్వేషన్లు పెడితే దీని ద్వారా చదువుకొని ఉద్యోగులుగా అయ్యి అధికారంలోకి వచ్చి వీళ్ళు ఆ జాతి గురించి పోరాడి ఆ జాతికి విముక్తి ప్రసాదిస్తారని ఆశించాడు. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లలు చదువుకోవాలి, మీ పిల్లలు భవిష్యత్తు ఉద్యోగాలలోకి రావాలి. మన పిల్లలు చదువుకోవాలంటే నేను 1970లో ఎస్సీ హాస్టల్ సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ చదివాను. అప్పుడు హాస్టల్ కేవలం 400-300 ఉండే. ఆ తర్వాత వికారాబాద్, ఆ తర్వాత నింబోలెడ్డలో ఎస్సీ హాస్టల్ ఉన్నా ఎల్ఎల్బి చేసేటప్పుడు. అప్పుడు అన్ని హాస్టల్ తిరిగినా. హాస్టల్ పిల్లలకు సరిగ్గా తిండి లేదు, పురుగుల అన్నం, నీళ్ళ చారు. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ప్రభుత్వానికి ఎన్నో ధర్నాలు చేసాం శాంతియుతంగా, వినిపించుకోలేదు. హాస్టల్ పెట్టాలి, మెచ్చాది పెంచాలి, మంచి ఫుడ్ పెట్టాలని కొట్లాడాం. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అప్పట్లో కలిశారు నాకు ఇక్కడ. ప్రభుత్వం దిగిరాలేదు. అప్పుడు మనం మిలిటెంట్ పోరాటం జరపాలి. మా సోదరు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆ రోజు ఎస్సీ విద్యార్థులు చాలా వీళ్ళ లోపల శక్తి ఉంది, ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలని ఒక 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి హాస్టల్ తిరిగి ఉపన్యాసాలు ఇచ్చి 2000 మందితోటి 1978 సెప్టెంబర్ 27 నాడు అసెంబ్లీ మీద అటాక్ చేయాలని అందరం బస్సులల్లో, ఆటోలలో తీసుకుపోయినాం. తీసుకపోతే 100 మంది పోలీసులు ఉన్నారు. పోలీసులను నెట్టి గేట్లు దుంకి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కుగా వలగొట్టాం. తుక్కుగా వలగొడితే అప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి దిగొచ్చిడు. వచ్చి ఏం కావాలి అని అడిగాడు మమ్మల్ని అందరిని పిలిపించి. హాస్టల్ కావాలి. అరే మరి హాస్టల్ ఇస్తున్నాయి కదంటే సంవత్సరానికి 4-5 మాకు ఎక్కువ సంఖ్యలో కావాలని పోరాడితే అప్పుడు ఆ రోజు ఒకటే రోజు 500 హాస్టళ్ళు మంజూరు చేశాడు. వాడకు పల్లెకి హాస్టల్ వెళ్ళిపోయాయి. మరొకసారి 1982 గురుకుల పాఠశాలలు పెట్టాలని పోరాడాం. డైరెక్టరేట్ తుక్కుగా వలగొట్టాం. అప్పుడు
మన మిలిటెన్సీని పోరాటాన్ని గుర్తించి ఎస్సీ పిల్లలు బీసీ పిల్లలు మామూలు గారని గురుకుల పాఠశాలలు పెట్టారు. ఇప్పటికి కూడా దేశంలో గురుకుల పాఠశాలలు ఎక్కడ లేవు, మన రాష్ట్రంలో. ఎందుకు చెప్తున్నా అంటే మీ పిల్లలందరినీ గురుకుల పాఠశాలల్లో హాస్టల్లో చేర్చి వాళ్ళు గురుకుల పాఠశాలలు చదివిన వాళ్ళు చాలామంది డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతున్నారు. ఏది కాకపోతే ఎమ్మెల్యేనన్న అవుతాడు, మంత్రులను రాజకీయాలను వస్తారు. కాబట్టి మీ పిల్లలను చదివించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది. ఎస్సీ వర్గీకరణ ఒక అంశం, ఇది తప్పనిసరి సాధిద్దాం. కానీ మాదిగల బ్రతుకుల లోపల మార్పు రావాలి, గౌరవం పెరగాలి. మన పోరాటం ఆకలి పోరాటమే కాదు, ఆత్మ గౌరవ పోరాటం అని, మాదిగల యొక్క గౌరవం పెరగాలని, ఇది మాదిగల బతుకుల లోపల సమూలమైన మార్పులు రావాలి. ఆ మార్పుల కోసం చదువుకున్న మనమందరం పోరాడాలి. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వారసుడిగా, పూలే వారసుడిగా మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమైన రోజే మన బతుకులు, మన ముందు భవిష్యత్తు, మన కులాల వాళ్ళు బాగుపడతారని చెప్పి 76 ఏళ్ళ స్వతంత్రం లోపల ఇప్పటికీ బాగుపడని వాళ్ళు ఎవరున్నారంటే మాలమాదిగలు, దళిత జాతి, బీసీ జాతి. కాబట్టి మనమందరం ఈ బతుకులు బారడానికి పోరాట పంత మార్చవలసిన అవసరం ఉంది, ఉద్యమ పంత మార్చవలసిన అవసరం ఉంది. నాయకుడు అంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు, మేమే కాదు మీరు అందరూ కూడా నాయకుడు అయ్యేటటువంటి స్థాయికి ఎదగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అట్లాంటి ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, సంకల్ప బలంతో మన దళిత జాతిని అభివృద్ధి దిశలో అస్పృశ్యత లేనటువంటి, అసమానతలు లేనటువంటి, సామాజిక వివక్షత లేనటువంటి, అందరూ సుఖంగా జీవించేటటువంటి ఈ దేశంలో ఎంత బడ్జెట్ ఉందో తెలుసా? ప్రతి దళిత జాతికి నేను పార్లమెంట్కి పోయినప్పుడు లెక్క తీసి చూసా. ప్రతి దళిత ఇంటికి ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తే సరిపోయేటంత బడ్జెట్ ఉంది. బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది? అంబానీ, ఆదాని, రాజకీయ నాయకుల జేబులకు పోతుంది. కాబట్టి ఈ స్థితి మారాలి, ప్రతి ఒక్క దళితుడు అభివృద్ధి చెందాలి. మొన్న ఒకసారి పార్లమెంట్లో అవకాశం వచ్చింది, బీసీ ఎస్సీ ఎస్టీలను మీరు బాగు చేస్తలేరు అని నేను మాట్లాడితే దళితులు బీసీ ఎంపీలు అందరూ వచ్చి చాలా బాగా చెప్పావు కృష్ణయ్య, మేము పార్టీ నుండి మాట్లాడలేకపోతున్నాం, మనకి ఈ పార్టీలు అన్నీ అన్యాయం చేస్తుంది, అన్ని పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఈ పార్టీలు మనవి కావు, అగ్రకుల పార్టీలు. ఈ పార్టీలను మీరు ఇప్పుడే సోమన్న వాడిని ఓటంటే అది ఆ రోజు వస్తుంది. తప్పనిసరి మన బతుకులు మారడానికి అధికారం మన చేతులకు తీసుకురావాలని, మన పోరాట పంత మార్చాలని, అన్యాయానికి, అవినీతికి, దోపిడీ, పీడన, వివక్షతలకు వ్యతిరేకంగా మీరు నాయకత్వం పెంచుకొని పోరాడాలని కోరుతూ, మన యొక్క వర్గీకరణ తొందరగా కావాలని, మన సీను గొప్ప పెద్ద నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.